ఆ రోజు నిజంగా అనుకోలేదు. 1 year లో ఇంత చేంజ్ వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఉమెన్స్ డే రోజు మీరు ఒక పొలిటీషియన్, ఇప్పుడు గెస్ట్ చేశారా అసలు? అంటే ముందు నుంచి ఐడియా ఉందా మీకు? నేను ఎన్నిసార్లు చెప్పినా చాలా మందికి ఇది నమ్మశక్యంగా ఉండకపోవడం అనేదే ఆశ్చర్యము, నమ్మశక్యంగా ఉండకపోవడం అనేదే చరిత్రలో విచిత్రము. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే పెద్ద పెద్ద విషయాలు జరగాలని రాసిపెట్టి ఉంటుందో అప్పుడు అంతా విచిత్రాలే జరిగాయి. అలాగే న్యూటన్ గారిని కూడా ఎవరు నమ్మలేదు. ఐన్స్టైన్ గారిని కూడా పిచ్చోడు అనుకున్నారు. అలా ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా సాధిద్దాము అనుకొని నిజంగా అకుంఠిత దీక్షతోటి ఏదన్నా మనం ఎంత దీక్షతో ఎంత పట్టుదలతో ముందుకు వెళుతున్నాము. ఆ రోజు నా బుర్రలో ఒకటే ఉండింది, అసలు ఏంటి ఈ ముస్లింలు ఎవరు, వీళ్ళ అసలు నిజాలు ఏమిటి, స్త్రీలు. నాకు బేసిక్ ఎప్పుడు కరెక్ట్గా ఉమెన్స్ డే ముందు మీరు ఈ ప్రశ్న అడగడం అంటే నేను కూడా ఒక స్త్రీని అయి ఉండడం నాకు ఎప్పుడు తెలుసుకోవాలని ఉండేది. అంటే ముందు నుంచి అనుకున్నారా మీరు, అంటే ఒక పొలిటీషియన్గా వచ్చి సేవలు అందించాలని అనుకున్నారంటే? మీరు ఎప్పటి నుంచో కొన్నేళ్ల నుంచి మహిళల కోసం సేవ చేస్తున్నారు, చాలా సేవా కార్యక్రమాల గురించి ఇవన్నీ మేము విన్నాము. ఒక పొలిటీషియన్గా ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు? దట్టు ఈ సీట్ కోసం, వెరీ టఫెస్ట్ సీట్ కదా, జనరల్గా ఒక సేఫ్ సీట్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. ఏంటి ఆ రీజన్ ఏంటి? అంటే చక్కగా ఒక అందమైన రెహానా అనే అమ్మాయి అడుగుతాను కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను మీకు. నా సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ తల్లి, ఎంఏ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ నేను. మరి ఆ రోజు పొలిటీషియన్ అవుదాం అనుకున్నానా అంటే అనుకుని ఉండొచ్చు. ఇంత పెద్ద ప్రపంచంలో నాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ 3 సబ్జెక్టులలో వై డిడ్ ఐ పిక్ పొలిటికల్ సైన్స్? మీరు ఎవ్వరికీ తెలియదు ఇంకో నిజం ఉంది, నాకు అదే టైంలో లా కూడా సీట్ వచ్చింది. నేను ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు. ఓకే. కానీ నేను లా తీసుకోలేదు. అంటే నా లా సీటు వచ్చింది రాశాను అంటే ఏంటి, న్యాయానికి నిలబడాలి అనే దృక్పథం ఉంది కాబట్టి మనసులో నేను హ్యాపీగా 2 చేసేద్దాం అనుకున్నాను. అంటే నేను అటువంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని, ఏదన్నా 2 3